స్టార్టింగ్ లోనే కొంతమంది అడవిలోకి వచ్చి ఏప్స్ ని పట్టుకుంటారు. అలా ఒక చింపాంజీని పట్టుకొని ల్యాబ్ కు తీసుకొని వస్తారు. అలా ల్యాబ్ కు తీసుకువచ్చాక దానిపై ప్రయోగాలు చేస్తూ ఒక ఫజిల్ ని ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయమని ఒక చింపాంజీకి చెప్తారు. ఫస్ట్ అది అస్సలు మాట వినదు. కానీ దానిపై ALZ-112 అనే మెడిసిన్ ఇంజెక్ట్ చేయడం వల్ల దాంతో అది మైండ్ చాలా షార్ప్ గా వర్క్ చేస్తుంది. చాలా తెలివిగా మారిపోతుంది అది. అదంతా చూసిన అక్కడే ఉండే చార్ల్స్ అనే సైంటిస్ట్ తన బాస్ దగ్గరికి వెళ్లి చెప్తాడు. ఈ చార్ల్స్ ఎవరంటే ALZ-112 అనే మెడిసిన్ ని కనిపెట్టింది ఇతనే. అలా తను కనిపెట్టిన ఆ మెడిసిన్ ని ఆ ఏప్స్ కి ఇచ్చిన తర్వాత అది చాలా తెలివిగా మారడం చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదే విషయాన్ని వాళ్ళ బాస్ కు వెళ్లి చెప్తాడు. ALZ-11 వర్క్ అయ్యింది అని. కానీ వాళ్ళ బాస్ మాత్రం గమ్మునుండవయ్యా, నేను కథలు నమ్మను అంటాడు. దానికి చార్ల్స్ లేదు బాస్ అని చాలా నచ్చ చెప్తాడు తన బాస్ కి. దాంతో మిగతా వాళ్ళకి తన ప్రజెంటేషన్ గురించి చెప్పడానికి మీటింగ్ పెడతాడు వాళ్ళ బాస్. అలా నెక్స్ట్ డే చార్ల్స్ ఆ చింపాంజీలు ALZ-112 తీసుకున్న తర్వాత అవి ఎంత తెలివిగా మారతాయో మీటింగ్ లో అందరికి చెబుతూ ఉంటాడు. ఇలా మెడిసిన్ తీసుకున్న చింపాంజీలు మనుషుల మైండ్ ని కూడా అర్థం చేసుకోగలుగుతాయి అని చెప్తాడు. తర్వాత ఇక్కడ చింపాంజీ ల్యాబ్ నుంచి తప్పించుకోవడానికి బయటికి వస్తుంది. అక్కడ అంతా నాశనం చేస్తూ డైరెక్ట్ గా చార్ల్స్ మీటింగ్ ఎక్కడైతే పెట్టాడో అక్కడి వరకు వస్తుంది. ఆ సడన్ గా చింపాంజీ అక్కడికి రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ భయంతో పారిపోతూ ఉంటారు. అంతలో పోలీసులు అక్కడికి వచ్చి ఆ చింపాంజీని షూట్ చేసి చంపేస్తారు. తర్వాత చార్ల్స్ వాళ్ళ బాస్ వచ్చి ఇక నువ్వు చేసిన పని చాలు, కొంచెం ఉంటే నువ్వు చేసిన ఈ తలతిక్క ప్రయోగం వల్ల అందరి ప్రాణాలు పోయాయి, అందుకే నీ ప్రయోగాలు ఇక్కడితోనే ఆపేయి అంటాడు. దాంతో చార్ల్స్ చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను ALZ-11 తయారు చేయడానికి చాలా కష్టపడి ఉండడం వల్ల. అలా వాళ్ళ బాస్ ఆ ప్రయోగాన్ని మొత్తాన్ని అక్కడే ఆపేనా అందరికి చెప్తాడు. అలాగే ఆ ప్రయోగం కోసం తీసుకువచ్చిన మిగతా చింపాంజీలను కూడా చంపేయమని అంటాడు. దాంతో చార్ల్స్ వాళ్ళ ఫ్రెండ్ అయిన ఫ్రాంక్లిన్ వాటిని చంపడానికి వెళ్తాడు. కానీ వాటిని చంపడానికి తను కూడా చాలా ఫీల్ అవుతాడు. అప్పుడే అక్కడికి చార్ల్స్ కూడా వస్తాడు. ఫ్రాంక్లిన్ చార్ల్స్ కి ఒక చిన్న చింపాంజీ పిల్లని చూపిస్తూ అంటాడు, ఈ చింపాంజీ పిల్ల దేందంటే మనం ALZ-112 ఇచ్చిన చింపాంజీది. అది ఆ రోజు మనపై ఎందుకు అటాక్ చేసిందంటే తన పిల్లని ఏదైనా మనం చేస్తామనే భయంతోనే అటాక్ చేసింది, అంతేగాని నువ్వు చేసిన మెడిసిన్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తాడు. నిజానికి ఆ చింపాంజీకి ఈ మెడిసిన్ వల్లే తెలివిగా మారినందువల్ల తన బిడ్డని కాపాడుకోవడం కోసం మనిషిలాగా బిహేవ్ చేసి ఉంటుంది అది. దాంతో మనమే తప్పుగా అర్థం చేసుకుని దాన్ని చంపేశామని చార్ల్స్ కి చెప్తాడు. అప్పుడు చార్ల్స్ కూడా చాలా ఫీల్ అవుతాడు. ఫ్రాంక్లిన్ ఆ బేబీ చింపాంజీని చంపాలి అనుకోడు, అందుకే దాన్ని చార్ల్స్ కి ఇచ్చి దీన్ని నువ్వే తీసుకువెళ్ళు అంటాడు. అలా చార్ల్స్ దాన్ని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంట్లో చార్ల్స్ వాళ్ళ నాన్నతో కలిసి ఉంటాడు. వాళ్ళ నాన్నకి కొంచెం మెంటల్ ప్రాబ్లం ఉంటుంది. అలా ఆ పిల్ల చింపాంజీని వాళ్ళ నాన్నకి చూపిస్తాడు. అలా ఇద్దరు కలిసి దాన్ని చాలా బాగా చూసుకుంటారు. అలాగే దానికి పేరు కూడా పెడతారు, సీజర్ అని. సీజర్ ని చూసి వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత రోజు చార్ల్స్ వాళ్ళు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే సీజర్ తనంతట తానే పాలు బాటిల్లో పోసుకొని తాగుతూ ఉంటుంది. అది చూసి ఇద్దరు చాలా షాక్ అవుతారు. కానీ చార్ల్స్ కి మాత్రం అప్పుడే అర్థం అవుతుంది తన తల్లికి ఇచ్చిన ALZ-112 మెడిసిన్ తల్లి ద్వారా సీజర్ కూడా వచ్చింది అని. ఇప్పుడు సీజర్ చాలా తెలివిగా మారుతుంది. తర్వాత నుంచి చార్ల్స్ సీజర్ ని తన బిడ్డలాగా చూసుకుంటూ ఉంటాడు. అలా 3 సంవత్సరాలు గడుస్తాయి. ఇప్పుడు సీజర్ 15 సంవత్సరాల కుర్రాడు ఎంతైతే ఎదుగుతాడో, ఎంత తెలివిగా ఉంటాడో అలా ఆలోచిస్తూ అంత తెలివిగా ఉంటాడు సీజర్. అలా సీజర్ డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాడు, చెస్ ఆడుతూ ఉంటాడు, ఇంకా చాలా తెలివిగా మారుతాడు. అలా ఒక రోజు చార్ల్స్ వాళ్ళ నాన్నకి మెంటల్ కండిషన్ ఎక్కువ అవడంతో పక్కన ఉన్న నర్సుపై కూడా అటాక్ చేస్తాడు అతను. దాంతో తను చూసుకోవడానికి వచ్చిన నర్సు కూడా అక్కడనే వదిలేసి అటు నుంచి వెళ్లిపోతుంది. అలా వాళ్ళ నాన్నకున్న ప్రాబ్లం గురించి చార్ల్స్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అలా వాళ్ళ నాన్నపై కూడా ALZ-112 మెడిసిన్ ని ఉపయోగిస్తే వాళ్ళ నాన్నకు తగ్గుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆ మెడిసిన్ ని ల్యాబ్ నుంచి ఎవ్వరికీ తెలియకుండా తీసుకువచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తాడు కూడా. దాంతో తర్వాత రోజు నుంచి వాళ్ళ నాన్న చాలా యాక్టివ్ గా మారిపోతాడు. తన మైండ్ కూడా చాలా మారుతుంది. అది చూసి చార్ల్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత బయట ఆడుకుంటున్న ఒక పిల్లాడిని చూస్తుంది సీజర్. తను కూడా వాళ్ళతో ఆడుకోవడం కోసం వెళ్తుంది. కానీ సీజర్ ని చూసి ఆ పిల్లలు చాలా భయపడతారు. దాంతో ఆ పిల్లల బాబు వచ్చి సీజర్ పై అటాక్ చేస్తూ ఉంటాడు. అంతలో సీజర్ ని వెతుకుంటూ చార్ల్స్ వస్తాడు. పిచ్చనా కొడక, దాన్ని ఎందుకురా అంతలా కొడుతున్నావు అని చెప్పి సీజర్ ని తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మళ్ళీ సీజర్ తో అంటాడు, ఇంకెప్పుడు బయటికి రాకు, వీళ్ళందరూ నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారని చెప్తాడు. అలా వాడు కొట్టడంతో సీజర్ కి చిన్నగా గాయం అవడంతో యానిమల్ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు సీజర్ ని. ఇక్కడ చార్ల్స్ కి డాక్టర్ క్యారోలినా పరిచయం అవుతుంది. ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు కూడా. అలా క్యారోలినా చార్ల్స్ తో అంటుంది, సీజర్ ని ఇలా ఇంట్లో ఉంచడం వల్ల దానికి ఇబ్బందిగా ఉంటుంది, అప్పుడప్పుడు అలా బయటికి తీసుకొని వెళ్ళాలి అంటుంది.
అలా చార్ల్స్ క్యారోలినాతో కలిసి సీజర్ ని రెడ్ హుడ్ పార్క్ కి తీసుకొని వెళ్తాడు. అలా అడవిని చూడగానే సీజర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది ఆ అడవిలోకి వెళ్లి కొమ్మలపై ఆడుకోవాలి అనుకుంటుంది. కానీ అది అలా వెళ్ళడానికి కూడా చార్ల్స్ పర్మిషన్ తీసుకుంటుంది. అలా చార్ల్స్ పర్మిషన్ ఇవ్వగానే అది చెట్లపైకి వెళ్లి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా 5 సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఇప్పుడు సీజర్ పెద్దోడైపోతాడు. చార్ల్స్ క్యారోలినాని పెళ్లి కూడా చేసుకుంటారు. ఒక రోజు రెడ్ హుడ్ పార్క్ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడే ఒక అతను తన డాగ్ ని బెల్ట్ తో కట్టేయడం చూస్తుంది సీజర్. దాంతో తను కూడా అనుకుంటుంది, నన్ను కూడా చార్ల్స్ పెంపుడు జంతువులా బెల్ట్ తో కట్టేశాడు, నన్ను తన కొడుకులాగా చూసుకోవడం లేదు, నన్ను కూడా ఒక జంతువులాగే చూస్తున్నాడని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని చార్ల్స్ ని కూడా అడుగుతుంది సైగల్తో. అప్పుడు చార్ల్స్, నువ్వు నా కొడుకువి, నేను నీ తండ్రిని అంటాడు. కానీ సీజర్, మరి మా అమ్మ ఎక్కడుంది అని అడుగుతుంది. ఇక చేసేదేం లేక చార్ల్స్ సీజర్ కి మొత్తం చెప్పాల్సి వస్తుంది. అలా చార్ల్స్ తనని తన ల్యాబ్ దగ్గరికి తీసుకొని వెళ్లి మొత్తం చెప్తూ ఉంటాడు. మీ అమ్మ ఇదే ల్యాబ్ లో ఉంచాము, తనపై నేను తయారు చేసిన ALZ11 అనే మెడిసిన్ ని ఉపయోగించాము. దాంతో తను చాలా తెలివిగా మారిపోయింది. కానీ ఒక ప్రమాదంలో తను చనిపోయింది. అప్పటికే నువ్వు పుట్టడం వల్ల నిన్ను నాతో పాటు తీసుకువచ్చి ఒక కొడుకులాగా నిన్ను పెంచాను. మీ అమ్మపై వాడిన ఆ మెడిసిన్ పవర్ నీలో కూడా ఉంది, అందుకే నువ్వు ఇంత తెలివిగా, మనుషుల కంటే తెలివిగా ఉన్నావు అంటాడు. అలా చెప్పి సీజర్ ని ఇంటికి తీసుకొని వెళ్తాడు. అలా ఇంటికి వచ్చాక చార్ల్స్ క్యారోలినాతో అంటాడు, సీజర్ వయసు పెరిగే కొద్దీ తెలివి చాలా పెరిగిపోతుంది అని. తర్వాత సీజర్ కి వాళ్ళ అమ్మ గురించి అలా తెలియగానే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత రోజు చార్ల్స్ వాళ్ళ నాన్న ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. దాంతో తను ల్యాబ్ దగ్గరికి వస్తాడు. అప్పుడే చార్ల్స్ కి అర్థమవుతుంది వాళ్ళ నాన్నకి ఇచ్చిన 112 మెడిసిన్ పవర్ తగ్గిపోయింది అని. తర్వాత వాళ్ళ నాన్న మెంటల్ ప్రాబ్లం వల్ల బయట ఉన్న వేరే వాళ్ళ కారుని వాళ్ళ కారు అనుకుని దాంట్లో ఎక్కి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఎదురుగా ఉన్న వెనక ఉన్న కార్లని మొత్తాన్ని గుద్దేస్తాడు. దాంతో ఆ కారు ఓనర్ వచ్చి, ఏమ్రా ముసలోడా, ఇంట్లో ఊరికే కూర్చోకుండా మా కార్ల మీద పడ్డావన్నట్టు ధమ్కి ఇస్తూ భయపెడుతూ ఉంటాడు. అలా పక్కింటి వాడు వచ్చి చార్ల్స్ వాళ్ళ నాన్నని తిట్టడం లోపల ఉన్న సీజర్ చూస్తుంది. దాంతో తనకి పిచ్చ కోపం వస్తుంది. పక్కింటి అతని దగ్గరికి వచ్చి గొడవ పడుతూ తనని చితక్ కొడుతుంది. అప్పుడే చార్ల్స్ వచ్చి ఆ గొడవని ఆపుతాడు. కానీ ఆ పక్కింటి వాడు యానిమల్ కంట్రోల్ వాళ్ళకి కాల్ చేసి చెప్తాడు, మా పక్కింట్లో ప్రమాదకరమైన జంతువు ఉంది, దాన్ని తీసుకువెళ్ళండి అని. దాంతో వాళ్ళు వచ్చి సీజర్ ని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్తారు. కానీ చార్ల్స్ సీజర్ ని తీసుకువెళ్లకుండా ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సీజర్ ని తను బిడ్డలాగా చూసుకున్నాడు కాబట్టి. కానీ అప్పుడే యానిమల్ కంట్రోల్ కి హెడ్ అయిన వాడు వచ్చి, మేం కూడా దీన్ని మంచిగానే చూసుకుంటాం, మీరేం బాధపడకండి అంటాడు. అలాగే వాళ్ళు సీజర్ ని తీసుకువెళ్లి ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ లో ఉంచుతారు. అప్పుడే చార్ల్స్ కి ఇంకో విషయం కూడా చెప్తాడు ఆ యానిమల్ కంట్రోల్ హెడ్. ఎప్పుడైతే కోర్టు నుంచి నీకు దీన్ని తీసుకువెళ్లాలని ఆర్డర్ వస్తుందో అప్పటి వరకు మేము దీన్ని మంచిగానే చూసుకుంటాం, నువ్వేం బాధపడకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. కానీ సీజర్ మాత్రం చాలా ఫీల్ అవుతుంది, చాలా ఏడుస్తుంది కూడా. తనని ఇంటికి తీసుకువెళ్ళు అని చార్ల్స్ కి సైగ చేస్తూ చెప్తూ ఉంటుంది. చార్ల్స్ కూడా సీజర్ ని అలా చూసి చాలా ఫీల్ అవుతాడు. దాన్ని బయటకు తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. కానీ తను ఏం చేయలేకపోతాడు. అందుకే తను కూడా బాధలో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఆ యానిమల్ కంట్రోల్ ఆఫీస్ కి అతని కొడుకు వస్తాడు. తను రాత్రికి అక్కడే ఉండి అక్కడ ఉన్న చింపాంజీలను చూసుకుంటూ ఉంటాడు. అలా సీజర్ ని కూడా ఒక బోన్ లో బంధిస్తాడు. తర్వాత ఇక్కడ చార్ల్స్ సీజర్ ని బయటకు తీసుకురావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ కోర్టు మాత్రం కొన్ని రోజులు ఆగమని చెప్తుంది. దాంతో చార్ల్స్ ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు. చార్ల్స్ వాళ్ళ నాన్న ఆరోగ్యం కూడా రోజు రోజుకి చాలా పాడవుతుంది. దాంతో ALZ113 మెడిసిన్ పై వర్క్ చేయడం మొదలు పెడతాడు చార్ల్స్. వాళ్ళ నాన్నకి ఆ మెడిసిన్ ఇచ్చి మళ్ళీ బాగు చేయాలి అని. అలా కొత్త మెడిసిన్ కూడా రెడీ అవ్వగానే ఇంకో చింపాంజీని పట్టుకుని దానిపై ప్రయోగం చేయడానికి రెడీ అవుతారు. తర్వాత ఇక్కడ బోన్ లో ఉన్న సీజర్ దగ్గర ఆ కుర్రాడు చాలా క్రూరంగా మాట్లాడుతూ ఉంటాడు. పాడైపోయిన ఫుడ్ కూడా పెడతాడు. మిగతా చింపాంజీలను కూడా అలాగే చూస్తూ ఉంటాడు ఆ కుర్రాడు. దాంతో ఆ పాడైపోయిన ఫుడ్ ని సీజర్ కి తినడం ఇష్టం లేక పక్కకి తోసేస్తుంది. అప్పుడు ఆ ఫుడ్ వెళ్లి ఆ కుర్రాడి ఫేస్ పై పడుతుంది. దాంతో ఆ కుర్రాడికి పిచ్చ కోపం వచ్చి అక్కడే ఉన్న ప్రెషర్ వాటర్ పంపుతో సీజర్ పై వాటర్ కొడతాడు. దాంతో చాలా బాధపడుతుంది సీజర్. ఇంకా ఎక్కువగా ఇంటిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. దాంతో తను ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు విండో దగ్గర బయటికి చూస్తూ ఉంటుంది కదా, అదే విండోని గోడపై గీసుకొని తన ఇంటిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ చార్ల్స్ ఇంకో చింపాంజీపై ALZ112 మెడిసిన్ ని ఇంజెక్ట్ చేస్తాడు. తర్వాత ఇక్కడ యానిమల్ కంట్రోల్ వాళ్ళు చింపాంజీలను మొత్తాన్ని ఒక ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ లోకి వదిలేస్తారు. అక్కడ మిగతా చింపాంజీలు సీజర్ ని వింతగా చూస్తూ ఉంటాయి. అలాగే ఒక చింపాంజీ వచ్చి మనుషుల్లా బట్టలు వేసుకున్న సీజర్ ని చూసి ఆ చింపాంజీ సీజర్ డ్రెస్ మొత్తం చింపేసి తనని బెదిరిస్తూ ఉంటుంది. దాంతో సీజర్ చాలా భయపడుతుంది. అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. అలా పారిపోతూ ఒక చెట్టు పైకి ఎక్కుతుంది. కానీ అక్కడికి కూడా మిగతా చింపాంజీలు రావడంతో అలా కింద పడిపోతుంది సీజర్ పైనుంచి. అప్పుడే అక్కడికి ఆ కుర్రాడు వచ్చి సీజర్ ని దాని భయపెట్టిన ఆ చింపాంజీకి మత్తు ఇస్తాడు. అలా రెండు
కింద పడేలా చేస్తాడు. తర్వాత ఇక్కడ చార్ల్స్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అనుకోకుండా చార్ల్స్ ఫ్రెండ్ ఫ్రాంక్లిన్ మాస్క్ పోతుంది. దాంతో ALZ-11 గ్యాస్ తన లోపలికి వెళ్లిపోతుంది. కొంచెం మళ్ళీ తొందరగా తన మాస్క్ ని సర్చ్ చేసుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ పూర్తయ్యాక ఆ చింపాంజీ చార్ల్స్ బాస్ అయిన జాకబ్ పేరుని రాస్తూ ఉంటుంది. అప్పుడే జాకబ్ వచ్చి ఆ పేరు రాస్తున్న చింపాంజీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దీంతో ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యిందంటే వాళ్ళ కంపెనీ పేరు ప్రపంచం మొత్తం వినబడిపోతుంది అని ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత ఇక్కడ చార్ల్స్ మళ్ళీ తన వైఫ్ తో కలిసి సీజర్ ని కలవడానికి వస్తాడు. అప్పుడే సీజర్ పై గాయాన్ని చూస్తాడు. అలాగే అక్కడ ఉన్న కుర్రాడి దగ్గర కూడా ఓ స్టిక్కుడు ఉండడం చూస్తాడు. అప్పుడే చార్ల్స్ కి అర్థమవుతుంది వాడే సీజర్ ని బాధ పెట్టాడు అని. వాడి చొక్కా పట్టుకుని నా కొడక నువ్వు సీజర్ ని బాధ పెట్టావా అని వాడిని తిడుతూ ఉంటాడు. మళ్ళీ సీజర్ బాధపడినట్టు తెలిస్తే నిన్ను ఎగరేసి నరుకుతా అన్న రేంజ్ లో వార్నింగ్ ఇస్తాడు. మళ్ళీ నిన్ను ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకువెళ్తానని సీజర్ కి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. చార్ల్స్ ఇన్ని రోజులైనా తనని బయటికి తీసుకుపోడు. ఎందుకంటే కోర్టు తనకి పర్మిషన్ ఇవ్వదు. అందుకని సీజర్ ని అక్కడే వదిలేసి వెళ్లిపోవాల్సి వస్తుంది చార్ల్స్. దాంతో సీజర్ కి పిచ్చ కోపం వస్తుంది. ఇక్కడ ఉన్న ఈ మనుషులు మమ్మల్ని మోసం చేయడానికే ఉన్నారు అని చాలా బాధపడుతుంది. అలాగే కోపంతో తన పాత జ్ఞాపకాలు మొత్తం మర్చిపోవాలి, చార్ల్స్ ని తన మైండ్ నుంచే తీసేయాలి అనుకుంటుంది సీజర్. అలాగే తన ఇంటి విండోని గోడపై డ్రాయింగ్ చేసింది కూడా ఆ డ్రాయింగ్ ని మొత్తం చెరిపేస్తుంది. చాలా కోపంతో ఉంటుంది సీజర్. తర్వాత రోజు మళ్ళీ సీజర్ ని మిగతా చింపాంజీలని సేమ్ ప్లేస్ లో వదిలేస్తారు. అప్పుడే సీజర్ అక్కడ నుంచి బయటికి వెళ్లిపోవడానికి దారి కోసం మొత్తం చూస్తూ ఉంటుంది. మొత్తం చూసి ఒక ప్లేస్ ను కూడా కనిపెడుతుంది అక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి. తర్వాత సీజర్ ఒక బలమైన చింపాంజీని చూస్తుంది. దాన్ని సపరేట్ గా బోన్ లో పూర్తిగా బయటికి రాకుండా బంధించి ఉంటారు. సాయంత్రం అక్కడ ఉండే కుర్రాడి ఫ్రెండ్స్ కూడా మొత్తం చింపాంజీలను చూడడానికి ఆ యానిమల్ కంట్రోల్ ఆఫీస్ దగ్గరికి వస్తారు. అప్పుడే సీజర్ ఆ కుర్రాడి దగ్గర నుంచి చాలా తెలివిగా తన చొక్కాలోంచి ఒక చాకుని తనకు తెలియకుండానే లాక్కుంటుంది. అలా అందరూ అక్కడ నుంచి వెళ్లిపోయాక ఆ చాకుతో తన బోన్ లాకుని ఓపెన్ చేసుకుని బయటకు వస్తుంది. అలాగే ఆ బలమైన చింపాంజీని కూడా ఆ బోన్ లోంచి విడిపిస్తుంది. అలా ఆ చింపాంజీకి సీజర్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా మొదలవుతుంది. తర్వాత ఇక్కడ చార్ల్స్ ALZ-112 మెడిసిన్ ని వాళ్ళ నాన్నకి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ నాన్న మాత్రం వద్దు అంటాడు. ఎందుకంటే ఇక తను బతకను, అలాగే ఈ మెడిసిన్ కూడా వద్దు అనుకుంటాడు అతను. తర్వాత చార్ల్స్ యానిమల్ కంట్రోల్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అతనికి డబ్బులు ఇచ్చి సీజర్ ని విడిపించడానికి ట్రై చేస్తాడు. దాంతో అతను కూడా ఒప్పుకుంటాడు ఈ సీజర్ ని వదిలేయడానికి. కానీ సీజర్ మాత్రం తన మైండ్ ని చేంజ్ చేసుకుని ఉంటుంది. అందువల్ల చార్ల్స్ తో వెళ్ళడానికి ఒప్పుకోదు. ఎందుకంటే తన దగ్గర ఉన్న మిగతా చింపాంజీలతో కలిసి తను కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటుంది. అలాగే అక్కడ ఉన్న చింపాంజీల మొత్తానికి సీజర్ లీడర్ గా మారుతుంది. అలా సీజర్ అక్కడ నుంచి రాకపోవడం చూసి చార్ల్స్ చాలా ఫీల్ అవుతాడు. అలా బాధగానే అక్కడ నుంచి వెళ్లిపోతాడు చార్ల్స్. తర్వాత అలా రాత్రికి తన ఉన్న ప్లేస్ నుంచి సీజర్ ఒక్కటే తప్పించుకొని బయటకు వస్తుంది. చార్ల్స్ కి తెలియకుండా తన ఇంటికి వచ్చి తన ఇంట్లో ఉన్న ALZ-112 మెడిసిన్ ని మొత్తాన్ని తీసుకువచ్చి అందులో ఉన్న ఆ గ్యాస్ మొత్తాన్ని మిగతా చింపాంజీలు ఉండే దగ్గర గాల్లో వదిలేస్తుంది. దాంతో మిగతా చింపాంజీలు కూడా ఆ గ్యాస్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. అలా మెడిసిన్ తగలగానే ఆ చింపాంజీలు మొత్తం సీజర్ కంట్రోల్ లోకి వస్తాయి. అలాగే అవి చాలా తెలివిగా కూడా మారతాయి. ఇక్కడ నుంచి సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. అలా తర్వాత రోజు అక్కడ ఉన్న చింపాంజీలన్నీ మొత్తం తన కంట్రోల్ లోకి తీసుకున్న సీజర్ వాటికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది, ఇక్కడ నుంచి తప్పించుకొని ఎలా అడవిలోకి వెళ్ళాలి అని. తర్వాత ఇక్కడ ఫ్రాంక్లిన్ పూర్తిగా మెడిసిన్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోయి ఉంటాడు కూడా. తర్వాత రోజు చింపాంజీలన్నీ సీజర్ ని బయటనే వదిలేసి మిగతా చింపాంజీలన్నీ బోన్ లోకి వెళ్లిపోతాయి. అక్కడ ఉండే ఆ కుర్రాడు సీజర్ దగ్గరికి వచ్చి దాన్ని కూడా భయపెట్టి బోన్ లోకి పంపడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే ఫస్ట్ టైం సీజర్ మనుషులు మాట్లాడే భాషలో మాట్లాడుతుంది. నో అని గట్టిగా అరుస్తుంది. అలా ఆ కుర్రాడిని చితక్ కొట్టి అక్కడే ఉండే బోన్ లో బంధించి మిగతా చింపాంజీలను మొత్తాన్ని బయటకు విడిపిస్తుంది. అప్పుడే అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డు కూడా వస్తాడు. వాటిని ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ చింపాంజీలన్నీ వాడిని చితక్ కొడతాయి. తర్వాత రోజు సీజర్ అంత టార్చర్ పెట్టినా కూడా ఆ కుర్రాడిని ఏం చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. కానీ వాడు మాత్రం ఊరికే ఉండకుండా మళ్ళీ అక్కడ ఉండే ప్రెషర్ వాటర్ పైపును తీసుకొని సీజర్ పై అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే సీజర్ అదే వాటర్ పైపును తీసుకొని వాడిపై అటాక్ చేస్తుంది. దాంతో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ కుర్రాడు అక్కడే చనిపోతాడు. తర్వాత సీజర్ చింపాంజీలన్నీ తీసుకొని ల్యాబ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది. అక్కడ ఉన్న చింపాంజీలను కూడా విడిపించి వాటిని తీసుకొని అడవిలోకి వెళ్లిపోవాలి అనుకుంటుంది. అలా అన్ని కలిసి సిటీలోకి వస్తాయి.
సిటీలో మొత్తం నాశనం చేస్తూ ల్యాబ్ దగ్గర కూడా వస్తాయి. తర్వాత ఇక్కడ చార్ల్స్ యానిమల్ కంట్రోల్ ఆఫీస్ కి వస్తాడు. అక్కడ జరిగిన దారుణాన్ని మొత్తం చూస్తూ ఉంటాడు. అలాగే అక్కడ తన ఇంట్లో ఉన్న ALZ-112 మెడిసిన్ ని కూడా చూస్తాడు. అలాగే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ కూడా అంటాడు, ఇక్కడ ఉండే చింపాంజీలో ఒకటి కూడా మనుషుల్లాగా మాట్లాడుతుంది అని. దాంతో చార్ల్స్ కి పూర్తిగా అర్థమవుతుంది ALZ-112 ఇంకా ALZ-113 రెండు కలిసినందుకు సీజర్ ఇంకా తెలివిగా మారిపోయాడు. అందుకే తను అన్నిటినీ కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ఇదంతా సీజరే చేసుంటాడని తనకు మొత్తం అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ పోలీసులు సిటీలోకి వచ్చిన చింపాంజీని పట్టుకోవడం కోసం సిటీలో మొత్తం తిరుగుతూ ఉంటాడు. కానీ అన్ని కలిసి ల్యాబ్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న మిగతా చింపాంజీలను కూడా మొత్తం విడిపిస్తాయి. అలా అక్కడ నుంచి వెళ్లిపోతుంటే ఆ ల్యాబ్ ఓనర్ జాకబ్ అక్కడికి వస్తాడు. జాకబ్ కి అర్థమవుతుంది ALZ-113 మెడిసిన్ ని మనుషులపై ఇస్తే మనుషులకి చాలా డేంజర్ అని. ఎందుకంటే తన ల్యాబ్ లో పనిచేసే ఫ్రాంక్లిన్ దాని వల్లే చనిపోయాడని తనకి అర్థమవుతుంది. అలా అప్పుడే ల్యాబ్ కు వచ్చిన జాకబ్ పై అక్కడ ఉన్న చింపాంజీలు మొత్తం అటాక్ చేస్తూ ఉంటాయి. కానీ ఎలాగోలా తప్పించుకొని జాకబ్ అక్కడ నుంచి పోలీసుల దగ్గరికి వస్తాడు. తర్వాత ఇక్కడ అన్ని చింపాంజీలని సీజర్ తీసుకొని అడవిలోకి వెళ్తూ ఉంటాడు. అలా సిటీలో మొత్తాన్ని నాశనం చేస్తూ అలా అడవిలోకి వెళ్తూ ఉంటారు. అప్పుడే దారిలో చింపాంజీలకు అడ్డుగా పోలీసులు వచ్చి వాటిపై షూట్ చేస్తూ ఉంటారు. దాంతో సీజర్ మిగతా వాటితో అంటుంది, చేతిలో ఏముంటే వాటితో అటాక్ చేయండి అని. అలా అనగానే మిగతా చింపాంజీలు కూడా పోలీసులపై అటాక్ చేస్తూ ఉంటాయి. అలా చింపాంజీలు అడవిలోకి వెళ్ళడానికి ఒక పెద్ద బ్రిడ్జి ని దాటాల్సి వస్తుంది. దాంతో పోలీసులు బ్రిడ్జ్ ని మొత్తం బ్లాక్ చేసి అడ్డుగా నిలబడతారు. అప్పుడే చార్ల్స్ పోలీసుల దగ్గరికి వస్తాడు. అలా పోలీసులు బ్రిడ్జ్ ని బ్లాక్ చేయడంతో చింపాంజీలన్నీ ఈ బ్రిడ్జ్ ని ఎలా దాటాలని ఆలోచిస్తూ ఉంటాయి. అప్పుడే సీజర్ మిగతా వాటికి చెప్తూ ఉంటాడు బ్రిడ్జి పై నుంచి వెళ్ళమని. ఎందుకంటే అక్కడ చాలా స్మోక్ ఉంటుంది, అందువల్ల పోలీసులు వాటిని చూడలేరు, అందుకే పైనుంచి వెళ్ళమని చెప్తుంది. అలాగే మిగతా చింపాంజీలకు కూడా బ్రిడ్జి కింది నుంచి కూడా వెళ్ళమని చెప్తుంది. అలా అన్ని బ్రిడ్జి పైనుంచి కింది నుంచి వెళ్తూ ఉంటాయి పోలీసులకు కనపడకుండా. తర్వాత చార్ల్స్ వైపు పోలీసుల దగ్గరికి వచ్చి వాళ్ళ దృష్టిని మళ్లించి సీజర్ దగ్గరికి చార్ల్స్ వెళ్లేలా చేస్తుంది. అప్పుడే పోలీసులు గుర్రాలపై వచ్చి చింపాంజీలపై అటాక్ చేస్తూ ఉంటారు. ఈ ఫైట్ లో చాలా చింపాంజీలు కూడా చనిపోతాయి. ఇప్పుడే ఒక బలమైన చింపాంజీ వచ్చి పోలీసులను కూడా ఎత్తి పడేస్తుంది. అలా వాళ్ళపై కూడా అటాక్ చేస్తూ ఉంటుంది. పిచ్చ కోపంతో ఆ పోలీసులు చంపడానికి కూడా వెళ్తుంది. కానీ అంతలో చార్ల్స్ వచ్చి ఆ చింపాంజీని ఆపుతుంది. ఎందుకంటే మనం ఎవరిని చంపకూడదు, మనం మన అడవిలోకి వెళ్ళాలి అంతే అంటుంది. అలా అన్ని చింపాంజీలు కలిసి మొత్తం పోలీసులను చెదరగొట్టేస్తారు. అప్పుడే జాకబ్ హెలికాప్టర్ లో వచ్చి అలా చింపాంజీలపై నాన్ స్టాప్ గా షూట్ చేస్తూ ఉంటారు. దాంతో చాలా చింపాంజీలు గాయపడతాయి, చాలా చింపాంజీలు చనిపోతాయి కూడా. అప్పుడే ఒక చింపాంజీ దాని ప్రాణాలని కూడా పట్టించుకోకుండా ఆ హెలికాప్టర్ పైకి ఎగిరి దాన్ని బ్లాస్ట్ చేస్తుంది. అయినా కూడా జాకబ్ బతికే ఉంటాడు. వీడికి భూమిపై నూకలు ఎక్కువ ఉన్నట్టున్నాయి, అందుకే చనిపోడు. కానీ బ్రిడ్జి పై నుంచి వేలాడుతూ కనిపిస్తాడు. సీజర్ ని హెల్ప్ చేయమని కూడా అడుగుతాడు. అప్పుడే తన ల్యాబ్ లో ప్రయోగం చేసిన ఆ చింపాంజీ తన పేరు రాసి ఉంటుంది కదా, అదే చింపాంజీ వచ్చి జాకబ్ ని పైనుంచి కిందకి తోసేస్తుంది. అలా లాస్ట్ గా జాకబ్ చనిపోతాడు. దేనిపై అయితే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారో దాని చేతిలోనే చచ్చిపోతాడు జాకబ్. తర్వాత చింపాంజీలు అన్ని అడవిలోకి వెళ్లిపోతాయి. వాటి వెనకే చార్ల్స్ కూడా అడవిలోకి వెళ్తాడు. అప్పుడే ఒక చింపాంజీ చార్ల్స్ ని చూసి వీడెవడో మమ్మల్ని చంపడానికి వచ్చాడు అని చార్ల్స్ పై అటాక్ చేయడానికి వస్తుంది. కానీ అప్పుడే సీజర్ వచ్చి ఆ చింపాంజీని ఆపి చార్ల్స్ ని కాపాడతాడు. అప్పుడు చార్ల్స్ చాలా ఎమోషనల్ అయ్యి సీజర్ తో అంటాడు, రా మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇక నేను హ్యాపీగా చూసుకుంటాను, నేనేమనను, నేను ఎక్కడికి పంపను అంటాడు. అప్పుడు సీజర్ మెల్లగా చార్ల్స్ చెవి దగ్గరికి వచ్చి ఈ అడవే నా ఇల్లు, నేను ఎక్కడికి రాను అంటాడు. అలా అక్కడ ఉన్న మిగతా చింపాంజీల మధ్యలోకి వెళ్లి వాళ్ళకి కింగులా మారి మిగతా చింపాంజీలకి ఆర్డర్ వేస్తూ ఉంటాడు, సేఫ్ గా అడవిలోకి వెళ్ళండి అని. అదంతా చూసిన చార్ల్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే చార్ల్స్ చిన్నప్పటి నుంచి తన కొడుకులాగా చూసుకొని ఉండడం వల్ల ఇకనైనా అది హ్యాపీగా ఉందని ఆ అడవిలో నుంచి చార్ల్స్ సంతోషంగా వెళ్లిపోతాడు. సీజర్ కి కూడా మనుషుల మధ్య ఉండడం కంటే అడవిలో మిగతా చింపాంజీలతో ఉండడమే ఇష్టం ఉంటుంది. అలా చాలా హ్యాపీగా అడవిని ఆస్వాదిస్తూ ఉంటుంది. అలా మూవీ ముగుస్తుంది. స్టార్టింగ్ లోనే మనకి ఏప్స్ పై ప్రయోగం చేయడానికి ల్యాబ్ లో తయారు చేసిన ALZ-113 మెడిసిన్ వల్ల మొత్తం జనం ఇన్ఫెక్ట్ అయినట్టు చూపిస్తారు. చాలా మంది జనం చనిపోయి ఉంటారు. చాలా మంది కాదు, మొత్తంగా చనిపోయి ఉంటారు. ఎక్కడెక్కడో కొంతమంది మాత్రమే బతికి ఉంటారు. ఇంకా బతికి ఉన్న వాళ్ళు మాత్రం ఇంట్లోనే లాక్ డౌన్ లా ఉండిపోతారు. ఇలా ఇంత తక్కువ టైంలో చాలా మంది చనిపోవడంతో గవర్నమెంట్ కూడా పడిపోతుంది. ఇక లాస్ట్ గా చెప్పాలంటే అక్కడ ఉన్న జనం మొత్తం దాక్కొని బతుకుతూ ఉంటారు వైరస్ కు భయపడి.
తర్వాత సీజర్ ఇంకా తన చింపాంజీలు కనిపిస్తాయి. చింపాంజీలు మొత్తం సీజర్ లీడర్షిప్ లో అడవిలో తమ ఇళ్లని ఏర్పాటు చేసుకుని చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటాయి. వీటిలో ALZ-112 మెడిసిన్ ఉండడం వల్ల చాలా తెలివిగా మారిపోతాయి. మనుషుల్లా ఇళ్లని ఏర్పాటు చేసుకున్నాయి. ఆయుధాలను కూడా తయారు చేసుకుని వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. ఇక మొత్తంగా చెప్పాలంటే మనుషుల్లాగా జీవిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి లీడర్ గా ఉన్నది ది గ్రేట్ సీజర్ కదా. మరి సీజర్ కి ఒక కొడుకు ఉంటాడు. తన పేరే మార్కస్ కూడా తన తండ్రిలాగా వేటాడాలి అని చూస్తూ ఉంటాడు. అలా ఒక రోజు మార్కస్ వేటాడడానికి వెళ్ళినప్పుడు ఒక ఎలుగుబంటి అడ్డుగా వస్తుంది. దాన్ని తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తాడు మార్కస్. కానీ దాని వల్ల తనకి గాయం కూడా అవుతుంది. కానీ అప్పుడే మన సీజర్ ఓ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ ఎలుగుబంటిని చంపేసి తన కొడుకుని కాపాడుకుంటాడు. అలా తన కొడుకుని తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. సీజర్ తన ఇంటికి రాగానే ప్రెగ్నెంట్ గా ఉన్న సీజర్ వైఫ్ ఒక బేబీ ఏప్ కి జన్మనిస్తుంది. అదంతా చూసి సీజర్ చాలా హ్యాపీగా ఉంటాడు. తర్వాత ఇక్కడ సీజర్ ఉంటున్న అడవికి కొంత దూరంలోనే మనుషులు కూడా ఉంటూ ఉంటారు. కానీ అన్ని బందులో ఉండడం వల్ల వాళ్ళు చాలా కష్టం మీద బతుకుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర కరెంటు కూడా ఉండదు. అందుకే ఇప్పుడు మనుషులు అడవిలోకి వెళ్లి వాళ్ళు బతకడానికి ఏదైనా కొత్త మార్గాన్ని వెతకాలి అనుకుంటారు. ఎందుకంటే అడవిలోనే మొత్తం పవర్ కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ టవర్స్ ఉంటాయి. అలా అందరూ కలిసి అడవిలోకి వెళ్తూ ఉంటారు. అందులో ఒకటికి 2 చింపాంజీలు కనిపిస్తాయి. వాటిని చూడగానే వీడు చాలా భయపడతాడు. అవి ఏమైనా చేస్తాయో అన్న భయంతో వాటిని గన్ తో షూట్ చేస్తాడు. వాటి సౌండ్ వినగానే అడవిలో ఉన్న మొత్తం చింపాంజీలు అక్కడికి వస్తాయి. అక్కడ ఉన్న అందరినీ ఆపేస్తాయి. అప్పుడే ఆ మనుషులకి లీడర్ అయిన మాల్కన్ అనేవాడు ఆ చింపాంజీల్ని వాడి చేతిలో ఉన్న ఆయుధాలను చూసి ఇవి మామూలు చింపాంజీలు కావు అనుకుంటాడు. అందుకే తన వాళ్ళతో అంటాడు, మన ఆయుధాలు కింద పడేయండి అని. కానీ సీజర్ మాత్రం బుల్లెట్ తగిలిన చింపాంజీని చూసి మనుషులని ఇక్కడ నుంచి వెళ్లిపోండి, లేదంటే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదని గట్టిగా అరుస్తాడు. దాంతో అందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతారు. కానీ పారిపోతున్న ఆ మనుషుల్లో ఒక్కడి బ్యాగ్ మాత్రం అక్కడే పడిపోతుంది. ఆ మనుషుల్ని చూసిన సీజర్ కి మనుషులపై నమ్మకం లేదు అని క్యూబా అనే చింపాంజీని పిలిచి ఆ మనుషుల్ని ఫాలో అవుతూ వెళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూడు అని చెప్తాడు. క్యూబా చాలా దమ్మున్న సేనాధిపతి. అందుకే సీజర్ ప్రతి పనిని తనకే అప్పగిస్తాడు. తర్వాత ఇక్కడ అడవిలోకి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ కాలనీ లీడర్ అయిన డ్రైఫ్ దగ్గరికి వెళ్తారు. అతనితో అడవిలో ఉన్న చింపాంజీల గురించి మొత్తం చెప్తారు. అక్కడ మాట్లాడే చింపాంజీలు కూడా ఉన్నాయి అని చెప్తారు. తర్వాత ఇక్కడ చింపాంజీలన్నీ మీటింగ్ పెట్టుకుంటాయి. మనుషులు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటాయి. అందుకే చింపాంజీలు మనుషుల వల్ల మనకి ప్రమాదం ఉంది అని వాళ్ళపై అటాక్ చేయాలి అనుకుంటాయి. ఇదే విషయాన్ని క్యూబా సీజర్ దగ్గరికి వెళ్లి చెప్పడానికి ట్రై చేస్తాడు. క్యూబా కొడుకుని ఆ మనుషులు కాల్చినందుకు వాళ్ళపై అటాక్ చేసి వాళ్ళని ఓడిద్దాం అంటాడు. కానీ సీజర్ మాత్రం ఒప్పుకోడు. ఒకవేళ ఈ యుద్ధంలో మనం ఓడిపోతే చింపాంజీల జాతి మొత్తం అంతరించిపోతుంది అంటాడు. అప్పుడు క్యూబా, నువ్వు నన్ను ఆ ల్యాబ్ నుంచి విడిపించి నా ప్రాణాలు కాపాడావు, అందుకే నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం అంటాడు. అలా సీజర్ క్యూబా చేతులు కలుపుకుంటారు. తర్వాత రోజు సీజర్ తన మొత్తం సైన్యాన్ని తీసుకొని మనుషులు ఉండే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న మనుషులు మొత్తం చింపాంజీల చేతిలో ఉన్న ఆయుధాలను చూసి చాలా భయపడిపోతూ ఉంటారు. అప్పుడే మాల్కన్ ఒక స్టెప్ ముందుకు వెళ్లి వాటితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడే సీజర్ వాడికి ధమ్కి ఇస్తూ అంటాడు, మీరు మళ్ళీ అడవిలోకి రావాలని చూస్తే అస్సలు బాగోదు. నేను మీరు అనుకున్నంత మంచివాడిని మాత్రం అస్సలు కాదు. నన్ను నా మాటను కాదని మీరు అడవిలోకి వచ్చారంటే మీ తలకాయలు పుచ్చకాయల్లా పగిలిపోతాయి అని చెప్పి అడవిలో వదిలేసి వచ్చిన వాళ్ళ బ్యాగ్ ని రిటర్న్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా చింపాంజీలు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్లడం చూసి మనుషులు మొత్తం చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బతకాలంటే వాళ్ళు అడవిలోకి వెళ్లడమే చివరిగా ఉన్న దారి కాబట్టి. వాళ్ళందరికీ లీడర్ అయిన డ్రైఫ్ మాత్రం అందరికి ధైర్యం చెప్తూ ఉంటాడు. తర్వాత డ్రైఫ్ మాల్కన్ తో మాట్లాడతాడు. మనకిప్పుడు పవర్ కావాలి. ఆ పవర్ ఆన్ అయితేనే ట్రాన్స్మిటర్ ద్వారా మిగతా వాళ్ళతో మనం కాంటాక్ట్ అవ్వగలము అంటాడు. అలా అదంతా విన్న మాల్కన్ ఎలాగైనా అడవిలోకి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. తను ఒక్కనే అడవిలోకి వెళ్లి మా మనుషుల వల్ల మీ చింపాంజీలకి ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పాలి అనుకుంటాడు. అప్పుడే డ్రైఫ్ అంటాడు, నీకు 3 రోజులు టైం ఇస్తున్నా, వాటిని ఒప్పించి నువ్వు రాకపోతే 3 రోజుల తర్వాత నేను ఆయుధాలతో అడవిలోకి వచ్చి మొత్తం చింపాంజీల్ని చంపేస్తాను అంటాడు. తర్వాత రోజు మాల్కన్ తన టీంని బయటనే వదిలేసి తను ఒక్కడే అడవిలో ఉన్న చింపాంజీల దగ్గరికి వెళ్తాడు. అప్పుడే చింపాంజీలు మాల్కన్ ని బంధించి సీజర్ దగ్గరికి తీసుకొని వెళ్తాయి. అప్పుడు మాల్కన్ సీజర్ కి చెప్తాడు, మేము అడవికి ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ ఉన్న డ్యామ్ ని ఆన్ చేయడానికి వచ్చాం, దాంతో మేము పవర్ తయారు చేయాలనుకుంటున్నాము అంటాడు.
సీజర్ మనుషుల మధ్య పెరిగాడు కాబట్టి వాళ్ళ బాధని అర్థం చేసుకోగలుగుతాడు. సరే మీరు అడవిలోకి రావచ్చు అంటాడు, కానీ ఒక కండిషన్ కూడా పెడతాడు. మీ దగ్గర ఉన్న ఆయుధాలు మొత్తం మాకిచ్చేయాలి అంటాడు. దానికి మాల్కన్ కూడా ఒప్పుకుంటాడు. కానీ సీజర్ ఇలా చేయడం క్యూబాకి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే మనుషుల్ని నమ్మడం అంత మంచిది కాదని సీజర్ కి చెప్పాలనుకుంటాడు. కానీ ఇప్పుడు సీజర్ తమకి కింగ్ కాబట్టి క్యూబా ఏం మాట్లాడలేక మూసుకొని కూర్చుంటాడు. తర్వాత ఇక్కడ మాల్కన్ అడవిలోంచి బయటకు వచ్చి తన టీంతో అంటాడు, మనం మన దగ్గర ఉన్న ఆయుధాలు మొత్తం వాటికి ఇచ్చేయాలంట అని. అలా అందరూ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను తీసుకువెళ్లి చింపాంజీలకి ఇస్తారు. అప్పుడు చింపాంజీలు వాళ్ళ ఆయుధాలను మొత్తం ముక్కలు ముక్కలుగా పగలగొట్టి పడేస్తాయి. తర్వాత మనుషులు డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి అనుమతిస్తాయి. అలా రాత్రి అవగానే మనుషులు చింపాంజీల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మనకి తెలుస్తుంది మాల్కన్ వైఫ్ కూడా ALZ-113 అనే వైరస్ తోనే చనిపోయి ఉంటుంది. అలా మాల్కన్ వైఫ్ చనిపోయిన తర్వాత తన కొడుకు ఒంటరిగా మిగిలిపోతాడు. చాలా ఫీల్ అవుతాడు మాల్కన్. తర్వాత మాల్కన్ లైఫ్ లోకి ఆలీ అనే లేడీ వస్తుంది. తిను మాల్కన్ కొడుకుని చాలా బాగా చూసుకుంటుంది. తర్వాత ఇక్కడ క్యూబా తనతో పాటు ఇంకా తన దోస్తులను తీసుకొని మనుషులు ఉండే కాలనీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ మనుషులు దాచుకున్న గన్స్ ని చూస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు గన్స్ తో ట్రైనింగ్ చేస్తూ ఫైర్ చేస్తూ ఉంటారు. అది చూసిన క్యూబాకి అనిపిస్తుంది వీళ్ళు మమ్మల్ని చంపడానికే ఈ గన్స్ ని దాచుకున్నారు, ఇదంతా సీజర్ కి చెప్పాలి అని తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి క్యూబా వస్తాడు. చింపాంజీలు మనుషులకి హెల్ప్ చేయడం చూసి కోపంతో గట్టిగా సీజర్ సీజర్ అని పిలుస్తాడు. అప్పుడే సీజర్ వస్తాడు. క్యూబా సీజర్ ని చూస్తూ అందరి ముందు, నీకు నీ పిల్లల కంటే ఈ మనుషులే ఎక్కువయ్యారా? నువ్వు చింపాంజీల గురించి ఎప్పుడు ఆలోచించవు, నువ్వు మా కింగ్ గా ఉండే అర్హత లేదు అంటాడు. అది వినగానే సీజర్ కి పిచ్చ కోపం వస్తుంది. అలా సీజర్ కి క్యూబాకి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో సీజర్ క్యూబాని చిత్త కొడతాడు. దాంతో ఫేస్ మొత్తం బ్లడ్ తో తడిసిపోతుంది క్యూబాది. అప్పుడే మళ్ళీ సీజర్ అలా కొట్టి ఉండాల్సింది కాదు అని తనే బాధపడతాడు. క్యూబా దగ్గరికి వెళ్లి చెయ్యి కలుపు అని తనకు చెయ్యిస్తాడు. క్యూబా కూడా ఇష్టం లేకపోయినా ఏదో నటిస్తూ అలా మంచిగా ఉన్నట్టు చేయి కలిపి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత నైట్ క్యూబా మార్కస్ దగ్గరికి వెళ్తాడు. తనతో అంటాడు, మీ నాన్న సీజర్ మనుషుల దగ్గర ఉన్నంత వరకు తన ప్రాణాలకి ప్రమాదమే అని అలా ఇంకా చాలా చెబుతూ తన మనిషిని మొత్తం మార్చేస్తాడు క్యూబా. దాంతో మార్కస్ కూడా క్యూబా లాగా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మ్యూరిక్ అనే చింపాంజీ మాల్కన్ కొడుకు దగ్గరికి వెళ్లి హ్యాపీగా గేమ్ ఆడుతూ ఉంటుంది. అది చూసిన మాల్కన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత మాల్కన్ తన టీం మొత్తంతో కలిసి డ్యామ్ ని ఆన్ చేస్తాడు. దాంతో మొత్తం సిటీలో పవర్ వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా వాళ్ళతో కలిసి చింపాంజీలు కూడా హ్యాపీగా ఉంటాయి. అప్పుడే చాటుగా క్యూబా వచ్చి సీజర్ ని గన్ తో షూట్ చేస్తాడు. క్యూబాని సీజర్ చూస్తాడు, కానీ తను అందరికి చెప్పేలోపే కింద పడిపోతాడు. అప్పుడు అందరూ సీజర్ చనిపోయాడని అనుకుంటారు. అప్పుడే క్యూబా ఎవరికి తెలియకుండా చింపాంజీలు ఉన్న ఇళ్లను కూడా తగలబెడతాడు. అప్పుడే క్యూబా చింపాంజీల ముందుకు వచ్చి, ఈ మనుషులు వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ తీసుకొని మన కింగ్ అయిన సీజర్ ని షూట్ చేశారు, అందుకే వీళ్ళని మనం చంపేయాలి అంటాడు. కానీ మ్యూరీ అనే చింపాంజీ మాత్రం ఇలా అస్సలు జరగకూడదు అని అక్కడి నుంచి మాల్కన్ తన టీం ని తప్పిస్తుంది. అప్పుడే క్యూబా అందరి ముందు తనే ఇక్కడ నుంచి చింపాంజీలకి కింగ్ అని చెప్పుకుని అన్ని చింపాంజీలని తనతో పాటు తీసుకొని వెళ్తూ సిటీపై అటాక్ చేసి మనుషుల్ని చంపేయాలి అనుకుంటాడు. ఇక్కడ మనుషులందరూ పవర్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే మిగతా మనుషులకు కూడా వాళ్ళు ఉన్న లొకేషన్ ని చెబుతూ ఉంటారు. తర్వాత క్యూబా అలా తన సైన్యం మొత్తాన్ని మనుషులు ఎక్కడైతే వాళ్ళ ఆయుధాలని దాచుకొని ఉన్నారో అక్కడికి తీసుకువచ్చి అక్కడ ఉన్న గన్స్ మొత్తాన్ని చింపాంజీల చేతికి ఇస్తాడు. అలా సిటీపై అటాక్ చేయడానికి తన సైన్యంతో వస్తాడు క్యూబా. మార్కస్ కూడా వాళ్ళ నాన్నని చంపినందుకు పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. అందుకే క్యూబాతో కలిసి అటాక్ చేయడానికి వెళ్తాడు. తర్వాత ఇక్కడ మనుషులు కూడా చింపాంజీలు అలా గన్స్ పట్టుకొని వాళ్ళ పైకి రావడం చూసి చాలా కంగారు పడిపోతూ వాళ్ళపై ఫైర్ చేస్తారు. కానీ చింపాంజీలు చాలా ఉండటం వల్ల, అలాగే వాటి చేతుల్లో గన్స్ కూడా ఉంటాయి, అందువల్ల చాలా మందిని షూట్ చేస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ మాల్కన్ వాళ్ళ టీం మొత్తం అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటే వాళ్ళకి సీజర్ కనిపిస్తాడు. అలా బుల్లెట్ తగిలి పడి ఉన్న సీజర్ ని వాళ్ళ వెహికల్ లో అక్కడ నుంచి తీసుకొని వెళ్లిపోతారు. అప్పుడే సీజర్ మాల్కన్ వాళ్ళతో ఒక ప్లేస్ గురించి చెప్పి అక్కడికి తీసుకువెళ్ళమని అంటాడు. అలా అందరూ కలిసి అక్కడికి వెళ్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ క్యూబా సిటీలో ఉన్న మనుషులందరినీ ఇళ్లలోంచి బయటికి లాగి మరీ బంధిస్తూ ఉంటుంది. అలాగే క్యూబాకి ఒక ముసలతను దొరుకుతాడు. అప్పుడు క్యూబా తన సైన్యంలో ఉన్న ఒక చింపాంజీని పిలిచి ఆ ముసలోని షూట్ చేయమని చెప్తుంది. కానీ ఆ చింపాంజీ చంపదు. దాంతో క్యూబాకి పిచ్చ కోపం వచ్చి ఆ చింపాంజీ తల పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లి బిల్డింగ్ పై నుంచి కిందికి తోసి చంపేస్తుంది.
అదంతా చూస్తున్న చింపాంజీలు చాలా ఫీల్ అవుతాయి, కానీ ఏమీ చేయలేవు, ఎందుకంటే ఇప్పుడు క్యూబా వాళ్ళకి రాజు కాబట్టి. తర్వాత ఇక్కడ మ్యాల్కన్ వాళ్ళు సీజర్ ని తన పాత ఇంటికి తీసుకొని వెళ్తారు. మ్యాల్కన్ ఎలాగో కష్టపడి సర్జరీకి కావాల్సిన సామాన్ తీసుకువెళ్ళడానికి వస్తాడు. అలా ఆ సామాన్ తీసుకొని వెళ్తూ ఉంటే తనకి అడ్డుగా మార్కస్ వస్తాడు. అప్పుడు మార్కస్ మ్యాల్కన్ కి గన్ గురిపెట్టి చంపబోతూ ఉంటాడు. అప్పుడే మ్యాల్కన్, మీ నాన్న సీజర్ చనిపోలేదు, బతికే ఉన్నాడు అని చెప్తాడు. తనకి మేము హెల్ప్ చేస్తున్నాం అని అంటాడు. అప్పుడే మార్కస్ కూడా వాళ్ళ నాన్నని చూడటానికి మ్యాల్కన్ తో పాటు వస్తాడు. అలా మార్కస్ వాళ్ళ నాన్నని చూడగానే చాలా ఎమోషనల్ అవుతాడు. అలా ఎలీ సర్జరీ చేసిన తర్వాత సీజర్ కి మెలకు వస్తుంది. అప్పుడే మార్కస్ వాళ్ళ నాన్నని క్షమించమని అడుగుతాడు. అప్పుడు సీజర్, ఇందులో నీ తప్పు గాని ఇంకా వేరే చింపాంజీల తప్పు గాని లేదు, నేను క్యూబాని ఎక్కువగా నమ్మడమే నేను చేసిన తప్పు అంటాడు. తర్వాత మార్కస్ క్యూబా ఇప్పటి వరకు ఎంతమంది మనుషుల్ని చంపాడు, వాళ్ళందరినీ ఎలా హింస పెట్టాడు అని మొత్తం సీజర్ కి మ్యాల్కన్ వాళ్ళకి చెప్తాడు. ఇప్పుడు సీజర్ వాళ్ళు డైరెక్ట్ గా క్యూబా దగ్గరికి వెళ్ళలేరు, ఎందుకంటే ఇప్పుడు తను రాజుగా ఉన్నాడు కాబట్టి సీజర్ ని చంపేస్తాడు. ఎలా వెళ్ళాలి అని ప్లాన్ వేసుకుంటూ ఉంటారు అందరూ. తర్వాత మార్కస్ ఎవ్వరికి తెలియకుండా వెళ్లి సీజర్ కోసం పనిచేసే చింపాంజీల్ని బంధించాడు కదా, వాళ్ళని మొత్తాన్ని విడిపిస్తాడు. అలా అందరిని తీసుకొని మళ్ళీ సీజర్ దగ్గరికి వస్తాడు. అలా వాళ్ళతో కలిసి సీజర్ సపరేట్ టీమ్ ని రెడీ చేస్తాడు. అందుకే క్యూబాని ఆపడానికి సీజర్ మ్యాల్కన్ వాళ్ళతో కలిసి వెళ్తాడు. అలా వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి మ్యాల్కన్ వాళ్ళకి కలుస్తాడు. అతని సహాయంతో సీజర్ ఇంకా మిగిలిన చింపాంజీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి సీక్రెట్ గా వెళ్తూ ఉంటాడు. మ్యాల్కన్ వాళ్ళ టీమ్ తో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆ పక్క బిల్డింగ్ పైనే మొత్తం చింపాంజీలు ఉంటాయి. అప్పుడే వాళ్ళ లీడర్ మ్యాల్కన్ తో అంటాడు, ఈ బిల్డింగ్ కింద మొత్తం బాంబ్స్ ని ఫిట్ చేశాం, అవి బ్లాస్ట్ అయ్యాయి అంటే దీనిపై ఉన్న మొత్తం చింపాంజీలు ఒకే దెబ్బకి చేస్తాయి, ఇక మనుషులకు ఎటువంటి ప్రమాదం ఉండదు అని. అలాగే డ్రైఫు వేరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కూడా అందరిని ఇక్కడికి రమ్మని అంటాడు. ఇక్కడ ఉన్న చింపాంజీలను మొత్తం చంపాలి అని చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ సీజర్ తన చింపాంజీలతో కలిసి పైన ఉన్న క్యూబా దగ్గరికి వస్తాడు. క్యూబా సీజర్ ఎదురెదురుగా ఉంటారు. కింద ఉన్న మ్యాల్కన్ లీడర్ డ్రైఫుకి గన్ గురిపెట్టి, ఒక్క చింపాంజీ కోసం నువ్వు మిగతా చింపాంజీలు చంపడానికి నేను ఒప్పుకోను, అన్ని చింపాంజీలు చెడ్డవి కాదు అంటాడు. దానికి డ్రైఫు, కొన్ని నిమిషాల్లో ఇంకా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు మాత్రం అస్సలు చింపాంజీల్ని వదిలిపెట్టారు అంటాడు. ఇప్పుడు మనం ఏం చేయలేము అంటాడు. అది విని మ్యాల్కన్ కూడా చాలా ఫీల్ అవుతాడు. తర్వాత ఇక్కడ పైన సీజర్ క్యూబాతో అంటాడు, ఈ యుద్ధాన్ని ఇక ఆపు అని. కానీ క్యూబా మాత్రం ఈ యుద్ధంలో మనమే గెలుస్తాము అంటాడు. దానికి సీజర్, మనం ఈ యుద్ధంలో గెలుస్తాం, కానీ దీని కారణంగా మనలో చాలా చింపాంజీలు చనిపోతాయి, చాలా నష్టం జరుగుతుంది అంటాడు. అలాగే జరిగితే మనం గెలిచినా ఓడినట్టే అంటాడు. కానీ క్యూబా మాత్రం సీజర్ మాటల్ని వినడు. అలా మళ్ళీ క్యూబాకి సీజర్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. క్యూబా సీజర్ ని చాలా కొడుతుంది. అలాగే ఒక రాడ్ తీసుకొని చంపబోతూ ఉంటుంది. కానీ సీజర్ తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. అలా ఫైట్ చేస్తూనే క్యూబాని కూల్ చేయడానికి సీజర్ చాలా ట్రై చేస్తాడు. కానీ క్యూబా, నువ్వు మావాడి కాదు, ఆ మనుషుల మధ్య పెరిగావు కాబట్టి వాళ్ళ లక్షణాలే నీలో ఉన్నాయి అని కొట్టబోతూ ఉంటాడు. ఆ మాటలు సీజర్ వినగానే పిచ్చ కోపం వస్తుంది. క్యూబాని చిత్త కొడతాడు. అప్పుడే కింద ఉన్న డ్రైఫ్ సడన్ గా ఆ బిల్డింగ్ ఫిట్ చేసిన బాంబ్స్ మొత్తాన్ని బ్లాస్ట్ చేస్తాడు. దాంతో మొత్తం బిల్డింగ్ కింద పడిపోతూ ఉంటుంది. అలా బిల్డింగ్ పై ఫైట్ చేస్తున్న క్యూబా సీజర్ ఇద్దరు కింద పడిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న చింపాంజీలు సీజర్ కి హెల్ప్ చేస్తూ క్యూబా పైకి అక్కడ ఉన్న సామాన్లు మొత్తం విసిరేస్తూ ఉంటాయి. అప్పుడే క్యూబాకి అనిపిస్తుంది, ఇక నేను గెలవను, నేను ఎలాగో చనిపోతాను అని. వెంటనే అక్కడ ఉన్న ఒక గన్ తీసుకొని అడ్డదిడ్డంగా ఫైర్ చేస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చాలా చింపాంజీలు ఏ కారణం లేకుండా చనిపోతూ ఉంటాయి. ఇదంతా చూస్తున్న సీజర్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే ఫుల్ స్పీడ్ తో ఒక్క తన్ను తంతాడు క్యూబాని. అలా క్యూబా కింద పడిపోతూ ఉంటాడు. అలా ఒక రాడ్ పట్టుకొని వేలాడుతూ కాపాడమని సీజర్ ని అడుగుతాడు. నేనే అన్ని చింపాంజీలకి చెప్పాను కదా కలిసి ఉండమని, నన్ను కాపాడు అంటాడు. కానీ సీజర్ మాత్రం, నువ్వు మాలో ఒక్కడివి కాదు, ఎందుకంటే నా కళ్ళ ముందే అనవసరంగా చాలా చింపాంజీలని చంపేశావు అని కిందకి తోసేస్తాడు. అలా కింద పడి చనిపోతాడు క్యూబా. తర్వాత అక్కడ ఉన్న చింపాంజీలన్నీ సీజర్ కి జై కొడుతూ మళ్ళీ వాళ్ళ కింగ్ గా అనుకుంటాయి. తర్వాత మ్యాల్కన్ ని వెళ్లి సీజర్ కలుస్తుంది. అప్పుడే మ్యాల్కన్, తొందరగా ఇక్కడ నుంచి వెళ్లిపోండి, లేదంటే ఇక్కడికి చాలా మంది వస్తున్నారు, మిమ్మల్ని అందరినీ చంపేస్తారు అంటాడు. అప్పుడే సీజర్ కి అర్థమవుతుంది, ఈ యుద్ధాన్ని చింపాంజీలే మొదలు పెట్టాయి, అందుకే ఇప్పుడు మనుషులు మమ్మల్ని చంపేస్తారు అని. అప్పుడే సీజర్ మ్యాల్కన్ తో, నువ్వు ఇక్కడ నుంచి సేఫ్ గా వెళ్ళిపో, ఇక నుంచి అసలైన యుద్ధం మొదలవుతుంది అంటాడు. అలా అన్ని చింపాంజీల దగ్గరికి వెళ్లి ఇక యుద్ధం చేయడానికి సిద్ధం కండి అని చెబుతూ ఉంటాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్
ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏప్స్ సిరీస్ లో వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ తో కలుద్దాం.